దేవునికి మహిమ కలుగుగాక. దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి ఈ దినాన దేవుడు కాలం పరిపూర్ణమయ్యాక దేవుడు మన కోసం అని భూలోకానికి పంపబడ్డాడు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి. మనం కూడా అలాగే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ క్రిస్మస్ దినాల్లో ఆయన్ని ధరించుకోవాలి అని చెప్పి మనం కొన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఎవరైతే మరి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తారో వారికి వాక్యము బాగా అర్థమవుద్ది. దేవునామను పొందుకుంటూ ఆత్మతోనూ సత్యంతో ఆరాధిద్దాము. I promise you कि सब ठीक हो.
గలతీ పత్రిక 1వ అధ్యాయము, గలతీ పత్రిక 4వ అధ్యాయము మొదటి 4వ వచనం చూద్దాం. 4వ అధ్యాయము 4వ వచనం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రముకు లోబడిన వాడాయను. ధర్మశాస్త్రం ఎవరైతే లోబడి ఉంటారో వాళ్ళని విమోచించడానికి, పరిశుద్ధులుగా చేసి మరి దేవుని రాజ్యానికి తీసుకొని వెళ్ళడానికి, వాళ్ళకి సంపూర్ణులుగా వారిని చేయడానికి దేవుడు ఈ లోకానికి వచ్చారు. అది ఆ కాలము ఎప్పుడైతే సంపూర్ణమైందో అప్పుడు దేవుడు ఆ మనుషులు కూడా సంపూర్ణత చేయడానికే దేవుడు వచ్చారు. కాబట్టి మనం సంపూర్ణులుగా ఉండాలని దేవునికి అభిష్టమైంది. ఆ సంపూర్ణులుగా చేయడానికి కాలం సంపూర్ణమైంది. పరిపూర్ణమైనప్పుడు కాలం పరిపూర్ణమైంది. దేవుడు తన కుమారుని పంపించాడు. ఎందుకు అనంటే మనల్ని పరిపూర్ణంగా చేయడానికి, సంపూర్ణులుగా చేయడానికి. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనము సంపూర్ణులుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎలాగ నడిపిస్తాడో అక్కడ ఉంది. దీని ముందు కూడా చాలా రోజులు అయ్యింది, ఆ విషయాలు మనం చెప్పుకున్నాం. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన యందు ఎప్పుడైతే ఆ కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు వచ్చి తన ప్రాణాలు పెట్టి మరి దేవుడు మనల్ని వెలుగుగా చేసి సంపూర్ణంగా చేశాడో, ఆ స్త్రీ అంటే మరియమ్మ కడుపులో పుట్టి ఆయన దత్తపుత్రులము మనం కావాలని ధర్మశాస్త్రం లోబడిన వారిగా మనం విమోచించడానికి ఆయన కూడా ధర్మశాస్త్రానికి లోబడిన వాడు అయ్యాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, లేఖనాలు నెరవేర్చడానికి. మరి మన కుమారులై మనం ఉండినందున నాయన తండ్రి అని మొరపెట్టి తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపించాడు కాబట్టి మనం సంతోషముగా ఉన్నాం. ఎన్ని పరిస్థితులు ఉన్నా దేవుని యొక్క సంతోషం అనేది అది ఎవరు తీసేయలేదు. అది దేవుడి యొక్క సంతోషం. పౌలు గారు జైల్లో ఉంటూ మరి దేవుడి బిడ్డలకి ఫిలిప్పీ సంఘానికి చెప్తాడు. ఫిలిప్పీ 4వ అధ్యాయంలో మనం ఎప్పుడు చెప్పుకుంటా ఉన్నాము, ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. ఆనందము, సంతోషము మరి దేవుడు మనకి ఇచ్చారు. చాలా మందికి విశ్వాసము, ఒక నిరీక్షణ అనేది ఉండదు. అంటే మనము దేవుని రాకడ ఎన్ని శ్రమలు వచ్చినా దేవుడు మళ్ళా 2వ రాకడలో వస్తాడు. ఆయన మనం తీసుకెళ్తాడు, మనం పరిపూర్ణ చేయడానికి వచ్చాడు. మనం పరిపూర్ణ అయ్యాక, సంపూర్ణమయ్యాక మరి దేవుడు అనేకమైన బిడ్డల్ని కూడా మన ద్వారా సంపూర్ణులుగా చేసి దేవుడి రాజ్యానికి మనం తీసుకెళ్ళడానికి వస్తాడని ఎప్పుడు కూడా మనం ఆనందిస్తూ ఉంటాం. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఓర్చుకొని ఆ శ్రమంలోనే దేవుని యొక్క మహిమను వివరించడానికి, ఆ మహిమ కార్యాలు చేయడానికి దేవుడు అభిష్టమైంది, ఆయనకి ఇష్టమైంది అనమాట. తండ్రి చిత్తాన్ని అలాగా మనం నెరవేర్చడానికి. కాబట్టి కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపించాడు. నువ్వు ఎప్పుడైతే అలాగా ప్రకటిస్తానో, దేవుడు మహిమను ప్రకటిస్తానో, ఆ శ్రమల్లో దేవుడు మహిమ ఎక్కువగా దేవుడు ఇస్తాడు. ఆ మహిమ ద్వారా దేవుడు మనల్ని వాడుకుంటాడు అన్నమాట. అనేకమైన బిడ్డల్ని దేవుని రాజ్యానికి నడిపిస్తాడు. అలా నడిపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని స్వరూపము అప్పుడు వస్తుంది. ఆ మహిమలోనే దేవుని స్వరూపం వస్తుంది. ఆ శ్రమంలోనే దేవుడు ఆత్మ మనలో గట్టిగా నిలబడతాడు అన్నమాట. దేవుడు మనల్ని తోడేస్తాడు. అందుకని ఇమాన్యులుగా ఆయన రావడానికి కారణమైంది. అలా సంపూర్ణంగా మనం చేయాలని
మరి ఫిలిప్పీలు 4:9 మీరు నా వల్ల విని ఏమి నేర్చుకొని అంగీకరించితురో నాయకున్నట్టుగా అవి ఏమి చూచితురో అట్టి వాటిని మీరు చెయ్యండి అంటున్నారు. అవి అలా చేయడానికే దేవుడు కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు వచ్చాడు మనకు నేర్పించడానికి. అవి నేర్చుకొని మన ఇష్టం వచ్చాడు మనం నడిస్తే మరీ కఠినమైన తీర్పు ఉంటుంది. దేవుడు మహిమ ఉండదు, సైతాను మహిమ ఉండి ఆ సాతానుడు చెప్పినట్టు ఇది లోకము అటు దేవుడు. అలాగా క్రిస్మస్లోని దేవుడిని ధరించుకోకుండా సాతాన్ని ధరించుకొని డ్యాన్స్ వేసుకొని మరి కేకులు తినుకొని మరి కొత్త వస్త్రాలని పెద్దగా డబ్బులు ఖర్చు పెట్టి గొప్పగా మేము చేసాము, గొప్పగా మేము చక్కగా భోజనాలు పెట్టాము, గొప్పగా మేము అన్నీ చేస్తున్నాము అని ఫీల్ అవుతారు. అంతే ఈ లోకంలో అది చూసిన వాళ్ళకి అలాగే సేమ్ అన్ని జనులు కూడా సేమ్ అలాగే చేస్తున్నారు. వాళ్ళకి మనకి తేడా లేదు కదా. మనకి ఉన్న తేడా ఏంటంటే ఆయన ఏంటి వీరును సంపూర్ణులై ఉన్నారు అంటున్నాడు. ఆయన ఏంటి మనం కూడా సంపూర్ణులు అంటే ఆయన ఏదైతే చేస్తున్నాడో అవి మనం చేసి క్రీస్తు యేసులకు కలిగిన మనస్సు మీరు కూడా కలిగి ఉండాలన్నాడు. అలా సంపూర్ణంగా ఉన్న వరకు దేవుని మనస్సు దేవుని ఆత్మ ఆయన ఇస్తాడంట. అలా ఇచ్చినప్పుడు అట్టి వాటిని మీరు చేయండి అంటున్నాడు. ఫిలిప్పీ 4:9 పౌలు గారు అట్టి వాటిని మీరు చెయ్యండి. చేయడం అంటే అందరూ ఇచ్చేవి మనం ఇవ్వకూడదు, మన స్పెషల్, అది కొనలేనిది, ఎక్కడ దొరకలేదు. దేవుని యొక్క మహిమ, ఆ మహిమ కార్యాలు చేయాలి. దేవుడు అటువంటి మహిమ కార్యాలు చేశాడు కానీ దేవుడు డ్యాన్స్ వేయలేదు, ఏంటి కొత్త బట్టలు వేసుకోలేదు. ఎందుకంటే క్రిస్మస్ చాలా సంతోషంగా చేసుకోవాలి, కొత్త బట్టలు వేసుకోవచ్చు. కానీ మనం సంపూర్ణంగా ఉన్నవాడికి కొత్త బట్టలు వేసుకోవాలి, లేకపోతే చికెన్ బిర్యానీ తినాలి, పండగ బాగా చేసుకొని డెకరేట్ చేసుకోవాలి, స్టార్లు లైట్లు అన్నీ వెలిగించుకొని మనం మంచి బృందంగా వాళ్ళు చేసుకున్నాడు మనం చేసుకుని వాళ్ళకి మనకు తేడా లేదు కదా. ఒకవేళ చేస్తే ఇలాగ దేవుణ్ణి ధరించుకోవాలి, సంపూర్ణంగా ఉండాలి అని చెప్పడానికి ఒక 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 ప్లాట్ఫామ్గా ఉండాలి అది. అంతేగాని గొప్పలు కట్టించుకోవడానికి వాళ్ళు అలా చేశారు వీళ్ళని చేశారు మీరు చేయలేదేంటి అని అడిగి అలా చూసుకోవడం కాదు. దేవుని రూపం నాలో వచ్చిందా లేదా కాలం బట్టి చూస్తే మీరు బోధకులు ఇవ్వవలసి వచ్చిన ఒకడు వచ్చి మొదటి మూల పాఠాలు మరలా బోధిస్తూ ఉన్నాడట. బోధిస్తూ ఉంటుంటే ఇక మీరు ఎందుకంటే మీకు ఈ బలమైన ఆహారం తగదు అంటే సంపూర్ణులు అంటే ఏంటో అర్థం అవ్వట్లేదు. దేవుడు పోలి నడవడం అంటే అర్థం అవ్వట్లేదు. క్రీస్తు యేసుకు కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండండి అంటే అర్థం అవ్వట్లేదు. మరి క్రీస్తుకు కలిగిన సంపూర్ణత గలవారు అన్ని విషయాల్లో మీరు ఎదగండి అంటే ఎదగట్లేదు, పాలు తాగే పరిస్థితుల్లోనే ఉన్నారు. కాబట్టి మీకు బలమైన ఆహారం తగదు. ఆయన రెండవ రాకడలో వస్తాడనే ప్రకటన గ్రంథం అర్థమవుదు. పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే ఏం చేయాలో అర్థమవుదు. పరిశుద్ధాత్మ మనుషుల ద్వారా వచ్చేది, దేవుడి ద్వారా వస్తుంది, తండ్రి ద్వారా వస్తుందని ఉంది ఇక్కడ వాక్యం చూడండి. ఇప్పుడు నేర్చుకుంటాం కదా గలతీ 4:4 కాలం పరిపూర్ణమైంది. ఇవన్నీ కూడా చెప్పడానికి చేయడానికి ఒక టైం ఉంది. మనం ఏది చేయాలన్నా చెప్పాలన్నా. దేశం బాగా పాడైపోయినప్పుడు ఆదాము హవ్వలు పాము అనే సాతాను ద్వారా, ఆ పాము ఎవరో కాదు దేవదూత, దేవదూతలకి నాయకుడు లీడరు, ఆ లీడరే పాపం చేసి తన సహకారులందరినీ కూడా భూమి మీదకి మరి దేవుడు అక్కడ నుండి తల్లి తగిలేస్తాయి వచ్చి అవి ఆరాధిస్తూ అవి పూజించబడుతూ అవి ఇవన్నీ కూడా నేర్పించాయి. మనుషులు కల్పించిన పద్ధతులన్నీ అవే దైవోపదేశాలు అని వ్యర్థమైన ఆరాధన నేర్పించాయి. అవి అక్కడ అవ్వలేదు. వాళ్ళ నాటకాలు అక్కడ పరలోక రాజ్యంలో అవ్వలేదు. దేవదూతని ఫస్ట్ చేశారు. దేవదూతలనే దేవుడు ఫస్ట్ సృష్టించాడు. తర్వాత దేవుని రూపంలో మనల్ని సృష్టించాడు. ఇవన్నీ చూసి అప్పుడు వరకు కాలం పరిపూర్ణం అవ్వలేదు. ఆ కాలం పరిపూర్ణం అయినప్పుడు దేవుడు తన కుమారుని అప్పుడు పంపించాడు. అంతవరకు కూడా ఆ లోకంలోని ఆ పాపము, శాపము, ఆ బంధకాలు ఏమీ కూడా క్లియర్ అవ్వలేదు. ఎంతమంది ఎంత బాధలు పడినా అవ్వలేదు. కాబట్టి దేవుడు వచ్చాక స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రము కావాలని, దత్తపుత్రులము అంటే దేవుని పిల్లలము, దేవుని పిల్లలుగా ఆయన కుమారుడు కదా, ఆయనలాగే
మన పిల్లలు లేరనుకోండి, దత్తత తీసుకుంటాం కదా పిల్లల్ని. అలాగే మనల్ని పిల్లల్లాగా తండ్రి అయిన దేవుడు తీసుకోవడానికి ఎంత ఇష్టమో అయితే మనం దేవుడి పిల్లలుగా ఉండాలని, మనం దత్తపుత్రులుగా ఉండాలని దేవుడు ఆశపడి తండ్రి అయిన దేవుడు తన సొంత కుమారుని పంపించాడు. మరి ధర్మశాస్త్రం లోబడి ఉన్న వారిని విమోచించడానికి, ఆ ధర్మశాస్త్రం దేవుడు రాసిన ఆ ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నవారిని విమోచించడానికి, ధర్మశాస్త్రం లోబడి ఉన్నవాడే ఆయన కూడా దేవుని కుమారుడు కూడా లోబడి తండ్రి పంపించగానే పెంట లాంటి మనుషుల దగ్గరికి, పాపాత్మల దగ్గరికి, శాపంలో ఉన్న వారికి, ఆ బంధకాలను విడిపించడానికి దేవుడు ఈ భూలోకానికి వచ్చాక మరి మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రిని మొరపెట్టి తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. ఎందుకు దేవా తండ్రి నాయన నాకు చేసి పెట్టవా, ఇదిగో నా బాధ ఇలా ఉంది, తండ్రి అయిన దేవా, మహిమగల దేవా అని, అభిషక్తుడా, ప్రేమగల దేవా అని ఎందుకు తండ్రితో మనం ఎలా మాట్లాడుకుంటుంటాము? అలాగా దేవుని ఆత్మ అన్నమాట. అది ఆ దేవుని ఆత్మ రాకపోతే దేవుడు నాకేం చేశాడు? కారు ఇచ్చినా నీకే సరిపోలేదు, బిల్డింగ్ ఇచ్చినా కోటేశ్వరాలు అయిపోయినా సరిపోలేదు. అభిషేకం కావాలంటుంది సైతం. అడుగు, అభిషేకం కావాలని అడుగు అంటుంది. అలాగా పొలం పడుతుంది. అభిషేకం ఉంటేనే వచ్చేది. ఆ ధర్మశాస్త్రం లోపడాలి. ఆయన కట్టడంలో ఆయన చెప్పిన మాటలన్నీ వినాలి. ఎంత శ్రమ అయినా సరే మనం తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి పరిశుద్ధులకు ఒక్కసారి అప్పచెప్పబడిన బోధనలో పోరాటం ఉంటుంది, కానీ ఆనందం ఉంది అందులో మహిమ వస్తుందట. మహిమ, దేవుని అభిషేకం ఎక్కువైపోతుంటది. నీకు దేవుడు కష్టంలో ఉన్నప్పుడు దగ్గర అవుతారు కదా కుటుంబంలో. ఏదైనా కష్టం వచ్చినప్పుడు మాట్లాడుకోలేని భార్యాభర్తలైన పిల్లలైనా ఎవరైనా సరే దగ్గర అయిపోతారండి. అమ్మో ఏదో పాము వచ్చేసిందే, ఇక్కడ ఇది కొట్టు అది కొట్టు దాన్ని చంపు అని అందరూ మాట్లాడతారు. ఏదో గొడవ వచ్చి మాట్లాడకపోయినా సరే, ఏదైనా శ్రమ వచ్చేసింది అనుకో, ఏది ఇంట్లో దూరిపోయింది అనుకో, దమ్ముడు వచ్చినా సరే అందరూ చచ్చేటి మాట్లాడుకుంటారు. అలాగా శ్రమ వచ్చినప్పుడు దేవుడితో ఖచ్చితంగా మాట్లాడతారు. అలా ఓర్చుకుని ఏ శ్రమ వచ్చినా సరే దేవుని ప్రేమించడం మానరు. లోపల ప్రేమ ఉంటుంది, కుటుంబంలో లోపల ప్రేమ ఉంటుంది అందరి కోసం కూడా. కానీ కష్టం వచ్చిన అందరూ ఏకమైపోతారు. ఎవరైనా పక్కన ఏదైనా అంటే వెంటనే వాళ్ళు అటాక్ ఇస్తారు. ఇంట్లో వాళ్ళు ఎవరైనా, పిల్లలైనా, భర్తైనా, భార్య అయినా, ఇంట్లో ఎవరినన్నా సరే వెంటనే వాళ్ళు అటాక్ ఇస్తారు. వాళ్ళు అంతగా ఎలా ఉన్నా సరే. అలాగే దేవుడు మనం శ్రమలో ఉన్నప్పుడు, మనం ఎటువంటి పరిస్థితులైనా మనం దేవుడి కోసం భరిస్తూ ఉన్నప్పుడు దేవుడు మన విషయంలో దేవుడు మహిమను మన మీద కుమ్మరించి ఆ శ్రమను తట్టుకునే శక్తి ఇచ్చి దేవుడి ప్రేమను వివరించడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఆ మహిమ వద్దని చాలా మంది తిరుగుతూ ఉన్నారు. ఆ మహిమ ఉంటేనే వచ్చేది. ఆ మహిమని దేవుడు ఇక్కడ చెప్తున్నారు 5వ వచనంలో, మనం దత్తపుత్రులు కావాలని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమోచించడికి ధర్మశాస్త్రములకు లోబడిన వాడాయను. ఆయన లోబడ్డాడు ఫస్ట్. మనం కూడా ప్రతి విషయంలో ఫస్ట్ మనం లోబడినప్పుడు ఇతరులు లోబడతారు. మనం వెలుగుగా ఉన్నప్పుడు మనకు చెప్తే మన వెలుగు అక్కడ ప్రకాశించి ఒక వర్క్ అవుతుంది. అక్కడ ఒక సాక్ష్యం వస్తుంది. మనం చేయకుండా మనం ఏది చెప్పినా అక్కడ జరగదు. కాబట్టి కరెక్ట్గా చెప్పాలి. తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్చాలి. కానీ ఆడేదో మనం పెడతారు, ఆడేదో చెప్పారు, ఆడేది ఇవన్నీ హంగామా చేస్తున్నారు అని అంటే కుదరదు. వాళ్ళ మాట వినడం కాదు, దేవుడిని అడిగి ప్రతిదీ కూడా చెయ్యాలి. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొదలుపెట్టి తన కుమారుని ఆత్మను, ఎవరాత్మది? కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలో పంపించాడు. ఆయనే సృష్టికర్త అయిన దేవుడు నీకు నాకు భర్త ఉన్నాడు. ఆయన మాట వినాలి. భర్త ఉన్నాడు, భర్త మాట వినాలి. కొడుకున్నాడు, ఆడు గట్టిగా అరుస్తాడు, కేకలేస్తాడు. మరి ఆడితో కొట్టించుకోకుండా ఆడి లోపడిపోతే మంచిది, ఇరుగు పొరుగు వింటారు అని అంటే రేపు పొద్దున్న నువ్వు దేవుని రాజ్యంలో ఉండవు, నరకంలో ఉంటాను అంటావు. అప్పుడు ఇవన్నీ గుర్తొస్తాయి. పర్సనల్ భక్తి, పర్సనల్ అంటే ఎవరి కాలితే వాళ్ళకే మంట 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 అని అరుస్తారు. ఈ ఎండకి
ఎవరైనా ఏదైనా చిన్న దెబ్బ కొట్టనే తట్టుకోలేని పరిస్థితి మనది. కానీ నిత్యం అగ్నిగుండంలో యుగగాల అగ్నిగుండంలో కావాలంటే ఆ తండ్రి మరి తన మహిమనంతా విడిచిపెట్టి వచ్చి ఆయన మన కోసం, మన మానవాళి రక్షణ కోసం ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చి ఎంత ప్రేమించి ఎంత తగ్గించుకొని సత్రంలో స్థలం లేనందున పశువుల తొట్టిలో ఆయన జన్మించాడు కదా. ఆయన పనులు పెట్టాడు కదా, సత్రంలో స్థలం లేదు, ఆయన తెచ్చి పశువుల తొట్టిలో పడుకోబెట్టారు. ఆయన అలాగా ఎన్నో శ్రమలు పుట్టిన దగ్గర నుండి భరించుకుంటూ అలా తండ్రి చిత్తాన్ని ఎలాగైతే నెరవేర్చి ఆయన ఆనందంగా ఉండి ఆయన ఎలాగైతే ప్రజలకు సేవ చేశాడో సేమ్ అలాగే మనం చేయాలి. ధనాన్నంతటినీ, రాజరికాన్ని అంతటినీ విడిచిపెట్టి వచ్చాడు. ఎలా ఉన్నాడు? సింపుల్గా దీన మనసు గలవారి కోసం వచ్చాడు. దీన మనసు గలవారి దగ్గరే నేను నివసిస్తాను అని యెషయా 57:15 ఉంది. ఇప్పుడు మనం పాడిన పాటలో కూడా ఈ మాటలు ఉన్నాయి. అందుకే దేవుడు మాట్లాడుతున్నారు, ఆ మాటలే మాట్లాడుతున్నారు. పాట మనకు అర్థమయ్యి మనం ఆరాధించాం కదా. ఆరాధించిన దేవుడు ఆ ఆత్మను దేవుడు ఏం చేశాడు? మన హృదయంలో పంపించి ఆయన్ని వివరించడానికి సహాయం చేస్తున్నాడు. మనం అది వివరించడమే క్రిస్మస్ అన్నమాట. ఆయన మనలో చూపించాలి, ఆయన మనం ధరించుకోవాలి. క్రిస్మస్ డ్రెస్సులు అవి ధరించుకోవచ్చు, ఉంటే వేసుకోవచ్చు, కానీ అంత కాస్ట్లీ వేసుకొని నువ్వు దేవుని ప్రజలకు ఇవ్వకుండా వాళ్ళకి ఇచ్చామంటే మళ్ళీ అవి కూడా ఒక చెయ్యి ఇచ్చింది ఇంకో చేతికి తెలియకూడదు, ఏది చేసినా ఇంకొకరికి తెలియకూడదు. అది దేవుడు చెప్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారు? అవి విన్నప్పుడే, ఆ అక్షరార్థము అలాగ నడిచినప్పుడే దేవుని రాజ్యానికి వెళ్తాము అని చెప్తున్నారు. అటువంటి ప్రసవ వేదన మనకి కలగాలి. అదృశ్య లక్షణాలు ఆయనవన్నీ అదృశ్యంగా ఉండి చేస్తుంటాడు. ఆయన లక్షణాలన్నీ మనకు కల్పించింది. యెహోవా తండ్రి ఆత్మస్వరూపుడే ఉన్నాడు కాబట్టి ఆ దేవుణ్ణి యేసుని చూసిన వాళ్ళు తండ్రిని చూసినట్టే అని చెప్తాడు ఫిలిప్పుతో. కాబట్టి ఆ తండ్రి యొక్క గుణాలు చూపించడానికే ఆయన పోలికతో, ఆయన గుణాలతో కుమారుడిని పంపించాడు. ఆయన రొమ్మును ఆనుకున్న కుమారుడిని తీసుకొని వచ్చాడు. ఆ కుమారుడు వచ్చి చెప్పాడు, తండ్రి యొక్క గుణాలను, ఆయన అదృశ్య లక్షణాలన్నీ కూడా మనకు వివరించాడు. వివరించినప్పుడు మనము కూడా ఆయన దత్తపుత్రులు అవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. ఇన్ని రోజులు అవుతుంది కానీ నువ్వు ఆయన గుణాలు ఏమైనా వచ్చాయా? ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా వచ్చాయా అని మనం క్వశ్చన్ వేసుకోవాలి. దేనికోసం మనం బ్రతుకుతున్నామో కాలం పరిపూర్ణం అయిపోయింది. ఇప్పుడు దేవుని రాకడ వచ్చేసే సూచనలు కనబడుతున్నాయి, లేకపోతే మనం సమాధికి వెళ్ళే సూచనలు కూడా కనబడుతున్నాయి. ఒక్కొక్కసారి వృద్ధాప్యం వచ్చేస్తూ ఉంటుంది, సమాధికి వెళ్ళిపోతుంది కదా. ఇది చనిపోవడమైనా జరుగుతుంది, లేకపోతే దేవుడు రాకడైనా వచ్చేస్తుంది. రెండింటిలో ఏదో ఒకటి జరుగుతుంది. అది దేనికైనా మనం సిద్ధంగా ఉంటే ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఈ దేవుని కుమారులు ఉన్నామా, దత్తపుత్రులుగా ఉన్నామా, ధర్మశాస్త్రం లోబడిన వారు విమోచించడానికి ఆయన వచ్చాడు. ధర్మశాస్త్రానికి దేవుడు లోబడ్డాడు, దేవుని కుమారుడిగా లోబడ్డాడు. మరి మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మనం ఎందుకు దేవా తండ్రి నాయన అని ఎందుకు బదులాడుకుంటాము? ఆ దేవుని ఆత్మ మనలోనే, ఆ హృదయంలోని దేవుడు పంపించినప్పుడు అది తెలియపడడం కాదే. అనేక మందికి ఆ దేవుని ప్రేమ అనే వెలుగుని ప్రకాశింప చెయ్యాలి. ఆయన పరిచయం చేయాలి. అలాంటి లక్షణాలు అన్ని విషయాల్లో క్రీస్తు యేసును కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండండి అంటున్నాడు. క్రీస్తు కలిగిన సంపూర్ణత కలవాల మగవాళ్ళు అన్ని విషయాలు మీరు ఎదగండి అంటున్నాడు. ఏ విషయంలో ఎదుగుతున్నామా అని క్వశ్చన్ వేసుకోవాలి. ఎఫెసీ 4:15 ఉంటుందన్నమాట. అన్ని విషయాల్లో ఎదుగుతున్నామా? డబ్బులు ఎదిగారా? ఇవి చేసుకుంటారు. క్రిస్మస్ బాగా చేసుకోవడానికి అందరికన్నా మనమే బాగా చేస్తున్నాము. ఇరుగు పొరుగులు కనబడాలని, మా గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ నేను ఎవరో తెలియాలని ఈ సంవత్సరం మేము చేసుకున్నాము. వాళ్ళందరికీ భోజనాలు పిలవచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ పిలిచి ఏం చేయాలి? దేవుని మాటలు వివరించాలి. ఆ మాటలు వాళ్ళ హృదయంలో హత్తుకునేలాగా అవి అన్నీ కూడా వివరించాలి. కాబట్టి నీవు ఇక దాసుడు కావు, కుమారుడివైతే దేవుని ద్వారా వారసుడు. అలా మనం దాసులుగా దీన మనసు కలిగి తగ్గించుకొని ఆయన ఎలాగైతే తగ్గించుకున్నాడో, ఆయన ఎలాగైతే ప్రేమించాడో అలాగ మనం ప్రేమించి అలాగ దాసులుగా మనం ఉన్నప్పుడు దాసుడు కావు
ఇక దాసుడు కావు, కుమారుడైతే దేవుని వారసుడవు. మనం సాతానికి దాసుడుగా ఇంక ఉండము, దేవుని వారసులుగా అవుతాం అన్నమాట. వంశోద్ధారకులుగా అవుతాం, ఆ పరలోక రాజ్యానికి వారసులుగా అవుతాం. అక్కడ ఆ జీవ గ్రంథంలో మన పేరు ఈ భూలోకంలోనే మనకి కనిపిస్తుంది. మనం చేసిన పనులు అన్నీ కూడా దేవునితో ఆ జ్ఞానేంద్రియాలు కలిగినందు వల్ల ఇక పాలు తాగాల్సిన వారే కానీ మీకు బలమైన ఆహారం తాగదు. చాలా మందికి వాక్యం అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళకి పాలతోనే పెంచుతున్నారు. అందరూ కూడా పాలతో పెంచుతున్నారు. పండగలు చేసుకోవడానికి బోర్డు మంది వస్తారు, మిగిలిన టైంలో రారు. పండగ క్రైస్తవులాగా వస్తారు, నామకార్థంగానే దేవుడు అనుకుంటారు. కానీ దేవుడు యొక్క ప్రణాళిక అయితే ఉంది, దత్తపుత్రులుగా మనం ఉండాలి. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? దాన్ని మనల్ని సంపూర్ణంగా చేయడానికి. కొలస్సీ 2:10 మరియు ఆయన యందు మీరు సంపూర్ణులై ఉన్నారు. ఆయన యందు మీరు కూడా క్రీస్తు యేసు ఎలాగైతే సంపూర్ణుడిగా ఉన్నాడో అలాగా దత్తపుత్రులుగా అయినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మనలో కూడా సంపూర్ణులై ఉన్నారు అంటున్నాడు. ఆయన సమస్త ప్రధానులకు అధికారులకు శిరస్సే ఉన్నాడు. ఎవరికి శిరస్సే ఉన్నాడు? వినాలి. ఎవరికి శిరస్సే ఉన్నాడు? ఎవరైతే దత్తపుత్రులుగా ఉంటారో, ఎవరిలోకైతే దేవునాత్మను పంపించారో వాళ్ళు ఎలా ఉంటారంట? ప్రధానులుగా ఉంటారు. అంటే ఇంపార్టెంట్ పర్సన్గా ఉంటారు, ప్రధానులుగా ఉంటారు, అధికారులుగా ఉంటారు. ఈ ప్రధానులు అధికారులకి ఏం చేస్తారంటే దేవుడు శిరస్సుగా ఉంటాడు. దేవుడు శిరస్సుగా ఉంటాడు. ఇప్పుడు స్త్రీకి శిరస్సు భర్త అని ఉంది వాక్యం, కానీ భర్త శిరస్సుగా లేడనుకో అప్పుడు ఎవరుంటారు? శిరస్సు దేవుడు ఉంటాడు. ఒక లీడర్షిప్ ఇస్తాడు, ఒక నాయకత్వం ఇస్తాడు. దేవుడు అప్పచెప్పిన పని ఉందా మనకి తర్వాతే. ఏదైనా సరే ప్రపంచంలో ఏది ఇచ్చేసినా సరే దేవుడు ఇచ్చిన అధికారమే మెయిన్. ఎందుకంటే దేవుడే శిరస్సుగా ఉండి కొన్ని పనులు చేయించుకుంటాడు అందుతోటి లోబడినప్పుడు. నాకు దేవుడు చెప్పారు ఆ విషయాలు. నేను ఒక ప్రాక్టికల్గా నేను దేవుడి దగ్గర ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. ఎలాగంటే యోహాను 16:13 ఉన్న మాట చూడండి. యోహాను 16:13 చూడండి, అందరూ రాసుకోండి. మీ జీవితాల్లో కూడా అలాగే ఉండాలి. యోహాను 16:13 సరిగ్గా వినాలి. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించింది. ఈ శిరస్సు ఏం చేస్తుందంటే సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. అదే మరి మనుషుల్ని శిరస్సుగా పెట్టుకున్నారు అనుకోండి, అంటే వాళ్ళ అందరిలో నడుస్తున్నారు అనుకోండి. కొడుకే కావచ్చు, కూతురే కావచ్చు, కోడలే కావచ్చు, తల్లి కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ అండర్లో వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళు మాట వినకపోతే మాకు ఏం చేయరు అని ఉద్యోగంలో ఏ విషయంలోనైనా సరే దేవుడిని శిరస్సుగా పెట్టుకోకుండా నువ్వు చేస్తున్నావంటే నువ్వు ఇంకా సంపూర్ణులు కాలేవని అర్థం. దేవుని రూపం నీలో రాలేదని అర్థం. క్రీస్తు కలిగిన మనసు నీకు లేదని అర్థం. క్రీస్తు కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండండి. క్రీస్తు కలిగిన సంపూర్ణత గలవాలన్న వరకు అన్ని విషయాలు ఎదగండి అంటే నువ్వు ఎదగలేనట్టు లెక్క. పిల్లలు ఎదగలేకపోతే తల్లి ఎంత వేదన పడుతుందో తల్లిదండ్రులు, అలాగే దేవుడు కూడా మన కోసం ప్రాణం పెట్టిన తర్వాత మనం ఎదగకుండా నిద్రపోతూ ఉంటే, తిని పడుకొని ఏదో మొక్కేసి వెళ్ళిపోతూ ఉంటే దేవుడు ఎంత బాధపడతాడు. మీ పిల్లలు పనికి రాకుండా ఉంటే పెంచి పోషించి వాళ్ళకి ఎంత పుష్టికరమైన ఆహారం పెట్టినా వాళ్ళు ఇంకా నడవలేకపోతుంటే, సంవత్సరమైనా ఆ చంటి బిడ్డ నడవకపోతే, పాలు తాగుతూనే ఉంటే, బలమైన ఆహారం తినకపోతే తల్లిదండ్రులకి ఎంత వేదనగా ఉంటుందో తండ్రి దేవుడికి కూడా అంత వేదన ఉంటుంది. దేవుడి బిడ్డ ఇవి ఆలోచించిన విషయాలు దేవుణ్ణి ధరించుకోవాలి. అందుకే బాప్తిసం తీసుకున్న వెంటనే మరి పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తుని ధరించుకుంటానో ఉంది వాక్యం యాకోబు పత్రికలో ఉంటుంది. క్రీస్తుని మనం ధరించుకోవాలి. అప్పుడు అన్ని విషయాల్లో ఎదుగుతాం. నా సాక్ష్యము నేను సత్యస్వరూపైన ఆత్మను 1999లో పొందుకున్నప్పుడు దేవుడు మిమ్మును సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి
సర్వసత్యం అంటే సత్య స్వరూపైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. నడిపించాడు ఆయన తనంతట తానే ఏమీ బోధింపక, అంటే మనంతట మనం ఏమి బోధించలేక. ఇంట్లో ఏంటి బయట ఏంటి ఎవరు శిరస్సుగా ఉంటారు? దేవుడే శిరస్సుగా ఉంటాడని ఇక్కడ కొలసి 2:10 చెప్తున్నారు. ఆయన యందు మీరును సంపూర్ణై ఉన్నారు, ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సు అయి ఉన్నాడు. ఒక అధికారం ఇస్తాడు. నీతిమంతులు సింహంలా ధైర్యంగా ఉంటారు, స్త్రీ పురుషులని భేదం లేదు అని గలతీ పత్రికలో ఉంటుంది. గలతీ పత్రికలో స్త్రీ పురుషులని భేదం లేదు, అందరూ కూడా దేవుల్లో సమానమే. కాబట్టి ఆయనకి దేవుడు శిరస్సుగా ఉంటాడనమాట. ఆ శిరస్సుగా ఉంటాడని ఇప్పుడు కొలసి 2:10 ఉంది. దేవుని అడగండి, దేవుడి శిరస్సుగా ఉంటే మంచిదా, మనుషులు శిరస్సుగా ఉంటే మంచిదా, సంపూర్ణంగా ఉంటే మంచిదా, అసంపూర్ణంగా ఉంటే దేవుని రాజ్యానికి వెళ్ళరు. కాలం పరిపూర్ణమైన తర్వాత దేవుడి లోకానికి వచ్చాడు అని అంటే పరిపూర్ణంగా మనల్ని చేయడానికి, సంపూర్ణంగా మనల్ని చేయడానికి. సగం లోకము, సగం దేవుడు, సగం మనుషాత్మ, సగమేమో లౌకికాత్మ, సగం దేవుని ఆత్మ ఉండడానికి కాదు. అది వేషధారణ కదా. అది దేవుడు మోసం చేయకూడదు కదా. మోసపుచ్చే ఆత్మ మరి రాకుండా చూసుకోవాలి. ఏ ఆత్మ పరీక్షించుకోవాలి. కంచి దినాల్లో మొదటిగా 4:1 ఉంటుంది ఇది. కాబట్టి ఆయన తనంతట తానే ఏమీ బోధింపక, మనంతట మనం ఇంకా బోధించం. వేటిని వినినో వాటిని బోధించి మనం దేవుడు ఏదైతే చెప్తుంటే ఆయన స్వరం వినబడుతుంది. పాలు తాగే పరిస్థితి కాదు కదా. బలమైన ఆహారం తింటున్న వాళ్ళకి ఏంటంటే దేవుని స్వరం వినబడుతుంది, అది అర్థమవుతుంది. నిర్లక్ష్యంగా ఉండరు. వేటిని వినినో వాటిని బోధించి, ఏదైతే దేవుడు చెప్తుంటాడో, దేవుడు చెప్తానని నాకు చెప్పారు. కీర్తన 32:8 ఏం చెప్పారు? కీర్తన 32:8 నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను, నడవలసిన త్రోవను నేను బోధిస్తానని చెప్తాను. నడవలసిన త్రోవ, ఆ బోధిస్తున్నప్పుడు నడవలసిన త్రోవ నీకు బోధిస్తున్నప్పుడు నువ్వు అది ఏది బోధిస్తున్నాడో అదే చెప్తావు. దేవుడు నాకు ఫస్ట్ అది దేవుడు ఏకాంతంలో 60 రోజులు దేవుడు అక్కడ నాకు పెట్టారు. ఆ 60 రోజులు అయిన తర్వాత నేను సేవలోకి వచ్చాను. అక్కడ 30 మందిని దేవుడు నా ద్వారా స్తుతి ప్రార్థన చేయడము, ఒక 5గురినేమో ఘటసర్పము నుండి 4గురిని ఘటసర్పము నుండి ఒక మనిషిని క్యాన్సర్, నోటి క్యాన్సర్, చెవుడు క్యాన్సర్ నుండి విడుదల రావడానికి దేవుడు సహాయం చేశాడు. ఎందుకంటే అక్కడ భాష నాకు అప్ప చెప్పాడు. దేవుడు అంటే తెలియదు వాళ్ళకి, అన్నీ వాళ్ళు. అలాంటి వాళ్ళని నేను ప్రేయర్లో ఉన్నప్పుడు దేవుడు, నేను సేవకు రాకుండా ఒక తీర్మానం తీసుకొని నా భక్తి నేర్పించి, ప్రభా నా పరిశుద్ధతను బట్టి నా భర్తను మార్చు, తాగుబోతూ మరి అన్ని అలవాట్లు ఉన్న మనిషిని మార్చడానికి నా పరిశుద్ధతను బట్టి, నా భర్త పరిశుద్ధంగా అయ్యి ఇద్దరు పరిశుద్ధతను బట్టి ఇద్దరు పిల్లలు కూడా అపవిత్రులు అయిపోతారేమో అనే పాయింట్ మీద నేను ప్రార్థన చేసినప్పుడు 2 కొరింథీయులు 7:14 ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఫస్ట్ బోధించింది ఏంటంటే, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను, నడవలసిన త్రోవ నీకు బోధిస్తాను అనే విషయము దేవుడు చెప్పారు. అదే చెప్పారు. అక్కడ మాస్టర్ గారు ఏమన్నారంటే, అబ్బో నీకే అన్నాడు, కానీ దాని అర్థం నాకు చెప్పలేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడే నాకు బోధించి చెప్పాడు. ఆ క్షణం 25 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు 25 సంవత్సరాల నుండి నేను సేవ చేస్తున్నానంటే ఆ దేవుడే నాకు బోధిస్తున్నాడు. చూడండి, యోహాను 16:13 ఉంది ఆ మాట. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. సర్వసత్యంలోకి నడిపిస్తాడు. భక్తి అర్థం కాదే, భక్తి నామకార్థమైన భక్తి వల్ల చూడకుండా ఒక తాగుబోతుని విగ్రహాలకి మరి RSS తిరిగిన అతన్ని చేసుకోవడం జరిగింది చూడకుండా. అలా ఎవరైనా చేస్తారా? జీవిత భాగస్వామి కోసం దేవుడిని అడిగి చేసుకోవాలి. దేవుడు చెప్తేనే పని అనేది చెయ్యాలి.
జీవవృత్తం ఆత్మ కదా అది. దాని విషయంలో నా జీవితాన్ని అంకితమించాలి. ఎవ్వరు కూడా మరి అలా మోసపోకూడదని. కాబట్టి యక్షదినాలు అనేక మంది అలా మోసపోతున్నారు. భక్తిలో నేను మోసపోయి మరి ఆ బోధన విషయంలో మోసపోయినప్పుడు దేవుడే నీకు బోధిస్తాడని కీర్తన 32:8 ఉంది. అలాగా బోధిస్తా దేవుడు ఇక్కడ ఆ ఆత్మ సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు సర్వత సత్యంలోనికి నడిపించడం స్టార్ట్ చేశాడు. అప్పటి నుండి నేను నడిపించడం బట్టి అనేక మంది ఇప్పుడు ఎంతమందో రక్షణ పొందుకున్నారు, ఎంతమందో కుటుంబాల నుండి, చీకట్ల నుండి, బంధకాల నుండి, చెడుపుల నుండి విడుదల పొందుకున్నారు ఎంతమందో. మరి అటువంటివి అడగాలి దేవుని దగ్గర. అది మహిమ. దేవుని యొక్క మహిమ శ్రమల గుండా వెళుతున్న వాళ్ళకి దేవుడు మహిమ అనేది ఉంటది. ఆ శ్రమల్లో మనం వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుంది? ఆ శ్రమలకి తట్టుకోవాలి. శ్రమ రాగానే ఆనందించాలి. రెండింతల ఆశీర్వాదం ఉంటుంది. దేవుని ఆత్మ బలంగా వాళ్ళ మీద నిలబడుతుంది అని ఉంది వాక్యం. కాబట్టి అలాగా బోధిస్తాడంట. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమి బోధింపక ఆయన తనంతట తానే వేటిని వినినో వాటిని బోధించి, ఇప్పుడు ఆయన చెప్తున్నాడు కదా, ఆలోచన చెప్తున్నాడు, నడప సూత్రాలు బోధిస్తున్నాడు కదా, అవి చెప్పడానికి దేవుడు కృప చూపించాడు 25 సంవత్సరాల నుండి కూడా. దేవుడికి మహిమ కలుగును గాక. అలాగే దేవుడు బోధిస్తున్నాడా, దేవుడు బోధిస్తుందా, అది మనం తెలుసుకోవాలి. సంపూర్ణులు కాకపోతే, దేవుడు శిరస్సుగా మనకు లేకపోతే వచ్చే నష్టాలు దేవుని రాజ్యం ఉండదు. ఏదో బ్రతికేస్తున్న బ్రహ్మపరిచే ఆత్మతో భ్రమలో బ్రతికేకూడదు. లౌకికాత్మతో, మనుష్యాత్మతో, మనుష్యుల సంగతులు మనుష్యాత్మకే అర్థమవుతాయి. నువ్వు మనుష్యాత్మతో ఉంటే నీకు వాక్యం ఎలాగ అర్థమవుతుంది? నువ్వు లోకానుసారంగా భూ సంబంధమైన వాటి కోసం ప్రార్థనలు చేయించుకుని అలాగే నువ్వు బ్రతుకుతూ ఉంటే అటువంటి దురదర్శకులు గలవారికి, కల్పనా కథలు చెప్పేవారికి, అనుకూలమైన బోధకుల దగ్గరికి నువ్వు తిరుగుతూ ఉంటే నీకు ఎలాగ అర్థమవుతుంది వాక్యం? అర్థమవుతుంది. కాబట్టి అర్థం అవ్వట్లేదంటే కారణాలు అన్నమాట. నువ్వు సంపూర్ణంగా లేవు, పరిపూర్ణత లేదు, దేవుడు శిరసగా నీకు లేడు అని అర్థం. ఆయన కాలం సంపూర్ణమైతే ఆయన భూలోకానికి వచ్చాడు. వచ్చాక నువ్వు క్రిస్మస్లు చేసుకోవడానికి వచ్చాడు. ఆయన గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగలు చేసుకోవడానికి, పెళ్లిళ్ళు చేసుకోవడానికి, ఇవన్నీ చేసుకోవడానికి వచ్చాడు. ఇవన్నీ కూడా దేవుని రాజ్యాన్ని తీసుకెళ్ళదు. కానీ అదే పరిస్థితుల్లో అవి చేస్తూ కొంతమంది నువ్వు రక్షించాలి. నువ్వు సంపూర్ణంగా ఉండి ప్రతి ఒక్కరిని రక్షించాలి. నీ అనుభవాలు, దేవుడు నీకు ఇచ్చిన సాక్ష్యము అది మంచం కింద కొంచెం కింద పెట్టకుండా అది వెలుగుగా ఉండాలి. దీపస్తంభం మీద పెట్టమైన 5 ల్యాంప్స్, 5 దీపస్తంభాలు మరి ఆర్మీ గెస్ట్ హౌస్ దగ్గర దేవుడు చూపించాడు నీకు. కానీ నువ్వు చేస్తున్నావా? సొంత ఇల్లు 53 లక్షల ఇల్లు కొనుక్కొని పరిగెట్టేశావు మారేడు వలస దగ్గరికి. అలా చేయొచ్చా? దేవునికి ద్రోహం చేయొచ్చా? సేవకులు చాలా వీర మనసుతో ఉంటారు. వాళ్ళే పరిగెట్టుకొని వస్తారు. వాళ్ళు చెప్తే మాకేంటి? అది మనుషుల ఎవరు నడిపిస్తున్నారు? సంపూర్ణంగా ఉన్నప్పుడు ఎవరు బోధిస్తున్నారు? వాళ్ళకి ఎవరు దేవుని ఆత్మనిచ్చారు? ఎవరి మాటలు చెప్తారు? వాళ్ళలో నువ్వు మనుషులు చదువుతున్నావు కానీ దేవుడు చూస్తున్నావా? దేవుడు నీకు అప్పచెప్పాడు కదా, నీ ఆశీర్వాదాలు అన్నీ కూడా కంప్లీట్ అయిపోతే, అన్ని ఆశీర్వాదాలు నీకు అన్నీ అయిపోయాక దేవుడు అంటే ఏంటి అర్థం ఉంటుందా? ఎక్కడైనా దేవుడు ఉన్నాడని చెప్తావా? అలా నువ్వు మరి ఒక కుటుంబాన్ని, ఒక 2 కుటుంబాలు పాడే మరి దాని బాధ్యులుగా దేవుడు నిలబెడుతున్నాడు. దేవుడు బిడ్డ ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎక్కడున్నా సరే దేవుని వాక్యము బలము గలదే, 2 అంచులు గల వాడి ఖడ్గము మరి ప్రాణాత్మ దేహము అన్నిటి మూలుగులు కూడా సరిచేస్తుంది. మనకి మనం సరి చేసుకోవాలి. ఈ క్రిస్మస్ దినాల్లో అలా వెలిగించబడి అలా క్రీస్తుని ధరించుకొని అన్ని విషయాల్లో ఎదగాలని దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఈ పండుగ దినాల్లో కుటుంబాలతో కలుస్తారు, ఇరుగు పొరుగులతో కలుస్తారు, కేకు మరి అన్ని కూడా భోజనాలు బట్టి ఇవన్నీ చేస్తారు. వాళ్ళు ఏదో మాట అడుగుతారు. అప్పుడు నువ్వేం చెప్తావు? క్రిస్మస్ అంటే ఏం చెప్తావు? బాగా కూరలు వండుకున్నామండి, చికెన్ బిర్యానీ వండుకున్నామండి ఇలాంటివి చెప్తావా? దేవుడు నీలో ఉండి ఏం చేశాడో, ఆయన ఎందుకు పుట్టాడో అది నీకు తెలియట్లేదు. ఎందుకంటే నువ్వు ఎదగలేదు. పాలు తాగే పరిస్థితిలో ఉన్నప్పుడు నీకు
ఆ పాలు పెడితే నీకు మరి వయసు వస్తున్న కొద్దీ నీకు పాలు పెడుతుంటే నీ కాళ్ళు నడవు కదా. బలమైన ఆహారం నీకు తగ్గట్లేదు, బలమైన ఆహారం తండ్రి చిత్తం ఏంటి నీకు అర్థమవ్వట్లేదు. మీరే చేయండి నా కోసం ప్రార్థన అనుకొని ఇంకా ఉయ్యాల్లో ఊగుతూ ఉంటావు ఆ పాలు పీకేసుకొని. దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించు, తండ్రిని శిరస్సుగా మనం పెట్టుకోవాలి. మీరు క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావం విసర్జించి ఆయన యందు చేతులతో చేపడిన సున్నతి మీరు పొందుకున్నారు అంటున్నాడు ఆయన. పౌలు గారు చెప్తున్నారు, కొలస్సీ సంఘానికి చెప్తున్నారు, సున్నతి చేయబడ్డారు. ఆ శరీరేచ్ఛలనే స్వభావాన్ని విసర్జించాడు. దేవుడు మీకు చక్కటి కృపావరాలు, ఆత్మీయ వరాలు, ప్రార్థనా వరాలు ఇవన్నీ ఇచ్చాడు. అవన్నీ దేవుడి శిరస్సుగా కాకుండా సాతాను శిరస్సును పెట్టుకుంటే, సంపూర్ణులుగా కాకుండా అసంపూర్ణులుగా ఉంటే దేవుని రాజ్యం మనకు ఉండదు. పుట్టిన డబ్బులన్నీ వేస్టే. కానీ నువ్వు దేవుడిని ప్రకటించకపోతే ఎలాగా? నీ వెలుగును ప్రకాశించకుండా నీ చీకటిని ప్రకాశిస్తుంటే నీ ఇల్లే ఫస్ట్ పాడైపోతుంది కదా. మనమే దేవుని ఇల్లు అని ఉంది వాక్యం. దేవుని ఇల్లు అది నీ దేహం పాడైపోతే బాగానే ఉన్నానండి అని అంటే ఫ్యూచర్లో అలా ఉండవే, మతి చెడు తిరుగుతావు. అప్పుడు ఎలా ఉన్నది ఆలోచించండి. మతి చెడుతుంది. ఆ హోషే గ్రంథంలో ఉంటుంది, ఆలోచనలో మతి చెడిది అని ఉంటుంది. లోక స్నేహం వల్ల, మద్యపానీయం వల్ల, వ్యభిచారం వల్ల వాళ్ళు మతి చెడిది అని ఉంది వాక్యం. అక్కడ హోషే ఆలోచనలో ఉంటుంది అన్నమాట. 11వ వచనం అనుకుంటారు. వాళ్ళ కుమారులు కూడా ప్రాబ్లమే. హోషే గ్రంథం ఒకసారి చూద్దాం. హోషే గ్రంథంలో ఆ మాట ఎందుకు గుర్తు చేస్తారో, దేవుడు ఎందుకు చెప్తున్నారో చూద్దాం. చూడండి, మీకోసం చదువుతున్నాను. హోషే గ్రంథం మీరు రాసుకోండి, చూడండి. దేవుడు మాట్లాడితేనే మనము బ్రతుకుతాం. దేవుడు మాట్లాడకపోతే మన జీవితాలు చాలా భయంకరంగా ఉంటాయి. హోషే గ్రంథము 4వ అధ్యాయం నా జనులు జ్ఞానం లేని వారే 4:6 నా జనులు జ్ఞానం లేని వారే నశించుచున్నారు. నీవు జ్ఞానము విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరిచితివి గనుక నేను నీ కుమారులను మరుదును అంటున్నాడు. తెలిసిందా? దేవుడు మన కుమారులను మర్చిపోతాడు మనం కరెక్ట్గా ఉండకపోతే. తనకు కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసేది కనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును అని ఘనత. కాబట్టి మనము ఘనత పొందుకోవాలంటే జెఫన్యా 3:20లో ఉంటుంది. దేవుడికి ఇష్టంగా ఉన్నప్పుడు మంచి పేరు, ఘనత ఇస్తాడు దేవుడే ఇస్తాడు. కానీ దేవుని ప్రణాళిక జ్ఞానం లేని వారిగా మనం నశించకూడదు. జ్ఞానంతో మనము ఉండాలి. కాబట్టి దేవుడు ఏది బోధించమని చెప్పారో అవే మనము బోధించాలి, మనం అవే చేయాలి. దేవుడు ఎంతమంది అయితే నా మూలంగా నడిపించబడతారో వాళ్ళే నా కుమారులు, నా కుమార్తెలు అంటున్నాడు ఆయన. నా వాటిలోనివి తీసి మీకు తెలియజేయను కనుక నన్ను మహిమపరుతురు. నా వాటిలో అంటే దేవుడి విషయాలే చెప్పాలి. మన విషయాలు మనం చెప్పకూడదు, మన సొంత విషయాలు చెప్పకూడదు. దేవుడు ఏది చెప్పాడో అది చెప్పాలంటే ఆయన ఆలోచన చెప్పాలి, నడవసత్రాలు మనం బోధించాలి. అప్పుడు మనం బోధించగలము. కాబట్టి ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినో వాటిని బోధించి సంభవింపబో సంగతులు మీకు తెలియజేయ సంభవించబోయే సంగతులు
సంభవింపబోయే సంగతులు అంటే రెండవ రాకడలో ఆయన ఎప్పుడు వస్తారు, ఎలా వస్తారు, ఎవరి పరిస్థితి, ఎవరి ఆత్మీయస్థితి ఎలా ఉంది అంటే దేవుడు చూపిస్తారు. వాళ్ళ ఆత్మీయస్థితి, వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు, ఎందుకు అవినీతిగా ఉంటున్నారు, అవి చూపిస్తారు మనకి. కాబట్టి సత్యస్వరూపైన ఆత్మను మనం పొందుకోవాలి. రోమా 8:9 అందుకే ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని చెప్తున్నారు. ఎంతమంది అయితే నా ఆత్మ ద్వారా నడిపించబడతారో వాళ్ళే నా కుమారులు, నా కుమార్తెలు అని చెప్తున్నారు. మనము ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మనం ఉండి ఇంకొకరికి చెప్పాలి. మనం ఆత్మ లేని వారుగా ఉండి చెప్పకూడదు, మనం చేయకుండా చెప్పకూడదు. కాబట్టి ఇక్కడ క్లియర్గా మరి యోహాను 13:13 అయితే అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలోనికి మనమైతే నడవలేము. ఆ సత్యస్వరూపైన ఆత్మను పొందుకున్నప్పుడే ఆ సత్యస్వరూపైన ఆత్మ మనల్ని నడిపిస్తుంది. ఆయన తనంతటానే ఏమీ బోధింపక వేటిని వినినో తండ్రి దగ్గర ఏది మనం వింటామో అదే మనం బోధిస్తాం అన్నమాట. వాటిని బోధించి సంభవింపబో సంగతులను మనకి దేవుడు బయలుపరుస్తాడు అన్నమాట. బయలుపరుస్తున్నప్పుడు అప్పుడు మనం ప్రజలకు ఆ విధంగా చెప్పగలం. అవి అలాగ చెప్పకపోతే దేవుడు చెప్పకుండా ఆ కుమారుల విషయంలో మర్చిపోతాడట. ఆ పిల్లల విషయంలో చాలా, దేవుడు పిల్లల విషయంలో శారీరకంగా, ఆత్మీయంగా దేవుడు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ఈ మాటలు చెప్తున్నారు. దేవుడు ఆ మాటలు మరి దీవించునుగా. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరరచన కూడిన స్వభావాన్ని విసర్జించి ఆయన చేతులతో చేయబడిన సున్నతను పొందితిరి. కాబట్టి మనము అటువంటి సున్నతను పొందుకున్నాం కాబట్టి అన్ని విషయాల్లో మనం ఎదగాలని సంపూర్ణులుగా దేవుడు చేసి ఆయనే శిరస్సుగా మనకి ఉన్నాడు. అందుకని ఎఫెసీ 4:15-16 ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదము. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి ఉంది. ఆయన మనకు శిరస్సు అయి ఉన్నాడు కాబట్టి శరీరము చక్కగా అమర్చబడింది. తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీడు వల్ల కలిగిన బలము చేత అతుకుబడి ప్రేమ యొక్క తనకు క్షమాభివృద్ధి కలుగునట్లు శరీరములకు అభివృద్ధి కలుగ చేసుకొనిచున్నది. మన దేవుని యొక్క శరీరానికి అభివృద్ధి అనేది తండ్రి యొక్క దేవుడు శిరస్సుగా ఉన్నప్పుడు అలాగ మనం బోధించినప్పుడు క్రీస్తు శరీరం అంట అభివృద్ధి చెందుతుందంట. అంటే సంఘము అభివృద్ధి చెందుతుంది. అలాగ సంఘము అభివృద్ధి చెందడానికి నేను ఆటంకంగా ఉన్నాను దేవా, నన్ను క్షమించేయా, నాకు శిరస్సుగా ఉంది దేవా అని అడగాలి. దేవుడు చెప్పిన విషయాలు ఏవి కూడా నేను ప్రార్థన చేయట్లేదు, నాకు అప్పచెప్పిన పనులు ఏమీ నేను చేయట్లేదు అని దేవుని యొక్క క్షమాపణ చెప్పినప్పుడు సంఘం అనేది వేసే శరీరము క్షమాభివృద్ధి జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఇంటి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదం లేదు, సున్నతి పొందుటి అని సున్నతి పొందకపోవడం అని భేదం లేదు, పరదేశుడని దాసుడని స్వతంత్రుడని లేదు. కానీ క్రీస్తు స్వరూపమును అందరిలో ఉన్నాడు. క్రీస్తు యొక్క స్వరూపమును అందరిలో ఉన్నవాడునే ఉన్నాడు. అందరిలో కూడా ఉంటాడు. చిన్న పెద్ద స్త్రీ పురుషుడు అని భేదం లేకుండా అందరిలో కూడా ఉంటాడు అన్నమాట. అలాగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఈ మాటలు చెప్తున్నారు. ద్వితీయోపదేశకాండంలో మరి 4వ అధ్యాయము 2:6 ఒకసారి చూద్దాం. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞను ఆజ్ఞాపించుచున్నాను, వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాట ఏదిని కలపకూడదు. ఆయన ఆజ్ఞలు పాటించకపోతే ఎలా వెళ్తారు? క్రీస్తు శరీరం నీకు సైతం శిరస్సు ఉంటే నువ్వు ఆయన ఆజ్ఞలు పాటించడం. నువ్వు పాటించకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తానంటే సాతాను నేను ఇష్టం వచ్చినట్టు జీవించేలా చేస్తున్నాడు. కాలం పరిపూర్ణమైంది. ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. అందుకే మరి సంపూర్ణంగా అవ్వాలి కదా. ఇంకా పాలు తాగే పరిస్థితిలో ఉండి ఏదో పైపై ఇలా దండం పెట్టుకొని నేను వెళ్ళిపోతాను, నా కోసం నేను ప్రార్థన చేసుకొని నేను నా రాజ్యాన్ని కట్టుకోవడానికి ఈ భూ సంబంధాన్ని ఎదుర్కోవడానికి నేను ఉన్నాను అని అంటే భూ సంబంధం ఏది రాలే. ఈ ఆకాశం భూమి గతించిపోతుంది.
అది లైవ్ అయిపోతుంది. ఆ విషయాలు అర్థం అవట్లేదు. సాతానుడు శిరస్సుగా ఉండి నీకు అవన్నీ బోధిస్తున్నాడు. ఎత్తబడి సంఘంలో పెళ్లి కుమార్తె సంఘంలో సిద్ధపడి మరి సంఘాలను తీసుకెళ్లవలసిన బాధ్యత నీకు దేవుడు నీకు పెట్టాడు కదా. నువ్వు మనుషుల వైపు చూస్తున్నావా, దేవుని వైపు చూస్తున్నావా? ఎవరిని శిరస్సుగా పెట్టుకుని ఎవరికి భయపడిపోతున్నావు, ఎవరికి లోబడిపోతున్నావు? తండ్రి చిత్తాలు నెరవేరుస్తూనే కదా దేవుని రాజ్యము. మీ దేవుడే మీకు ఇచ్చిన ఆజ్ఞలు మీకు ఆజ్ఞాపించుచున్నాను, వాటిని గైకొనుటకు నేను మీకు ఆజ్ఞాపించిన మాటలతో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. ఆకాశము భూమి గతించిపోయిననే కానీ ధర్మశాస్త్రం అంతయు నెరవేరే వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. దొంగ బోధకులు ఏం చెప్తున్నారు? నేను వింటున్నాను వాళ్ళు చెప్తున్న మాటలు. పాత నిబంధన అంతా కొట్టేశాడంట, అదంతా చల్లదంట. ధర్మశాస్త్రం అంతట్లో ఒక పొల్లు తప్పిపోయినా దేవుని రాజ్యానికి వెళ్ళవు, నిశ్చయంగా మీతో చెప్తున్నాను అంటున్నారు. అవి దేవుని ఆజ్ఞలు. మొత్తం 5:18 కొండ మీద ప్రసంగంలో దేవుడు చెప్తాడు. ఆది కాండం గురించి మరి ప్రకటన గ్రంథం వరకు కూడా ఒక్క పొల్లు కూడా తప్పిపోకూడదు, ఒక్క అక్షరం కూడా మనం తీసేయకూడదు. దేనిని తీసివేయకూడదు అని చెప్తున్నారు ఇక్కడ. ప్రకటన 22:18-19 అయితే అలా తీసేస్తే తెగుళ్ళు వస్తాయి. అంటే ఇప్పుడు 3 తెగుళ్ళు అంటే కరోనా ఇవన్నీ వచ్చాయి కదా, అలాగా ఆ తెగుళ్ళు వస్తాయి. జీవులంలో పేరు ఉండదని అంత కన్ఫర్మ్గా రాశారు. కాబట్టి ప్రతిదీ కూడా మనం దేవుని వాక్యం అనే దేవుడు మనతో మాట్లాడినప్పుడు బాగా ఆలోచించుకొని మాట్లాడాలి. దేవుడు మాటలు అందుకనే సత్యస్వరూపైన ఆత్మను పొందుకుంటేనే సర్వసత్యంలోనికి దేవుడు నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. అలా నడిపించాలని దేవుడు ఆశపడి కాలం పరిపూర్ణమైన తర్వాత దేవుడు వచ్చాడు. ఇక్కడ హోషేయ గ్రంథంలో 4:11 వ్యభిచార క్రియలు చేయటను, ద్రాక్షారసము పానము చేయటం చేతను, మద్యపానము చేతను వారు మతి చెడిరి. ఆ మతి చెడిన నువ్వు సరస్సుగా పెట్టుకోవచ్చా? వాళ్ళ మాటలు వినుకొని ఉండొచ్చా? నువ్వు వాళ్ళకి ఏకీపించుకొని వాళ్ళతో ఉండొచ్చా? వాళ్ళు మతి చెడిపోయి ఉన్నారు. అలా వాళ్ళ మాట వింటున్నావంటే వాళ్ళ సరస్సుగా నువ్వు పెట్టుకున్నట్టు లెక్క. దేవుడు శిరస్సుగా ఉండడానికి ఇష్టపడతాడా? నిన్ను నడిపించి నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి నిన్ను శిరస్సుగా దేవుడు నిన్ను నియమించాడు. ఒక బలిపీఠం దగ్గర సేవ చేయడానికి నేను అప్పచెప్పాడు. ఆయన ఏం చెప్తారో ఆయన అవన్నీ కూడా పట్టుకొని ఏవేమి చూపించారో, ఏ బాధ్యతలు అప్పచెప్పారో అవన్నిటి కోసం ప్రార్థన చేయాలి. ఆ మతి చెడిన వాళ్ళు ఏంటంటే వాళ్ళని శిరస్సుగా మనం పెట్టుకోకూడదు, వాళ్ళకి భయపెట్టుకోకూడదు. ఎందుకంటే నీతి మంతులు సింహంలాగా ధైర్యం ఉంటారు. రహస్యులు రాసిన పత్రిక 6:12 సత్యం అనే దట్టి నిజమే వస్తుంది. సత్యం అనే దట్టి నడునొప్పులు రావు, వాళ్ళకి తలనొప్పులు రావు. పాము, ఆ వ్యభిచారం అనే పాము, ఆ సాగుపోతాడనే పాము, ఆ సాతానుడు అనమాట. వాడిని శిరస్సుగా పెట్టినప్పుడు, వాడితో నువ్వు మాట్లాడుతున్నప్పుడు, వాడితో నువ్వు ఏకీపిస్తున్నప్పుడు, అటువంటి ప్రజలతో నువ్వు ఉంటున్నప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి. ఏసీ శిరస్సు పెట్టుకున్నానా, సాధారణ గారి శిరస్సు పెట్టుకున్నానా, ఎవరికి నేను ఏకీపిస్తాను? ఏకీపిస్తే నీకు తలపోటు, నడు నొప్పి అన్నీ వస్తాయి, నిలబడలేవు, చాలా లెగలేవు. దేవుడు ఇచ్చిన ప్రణాళిక. ఆయన శిరస్సుగా ఉండి మనకి కొన్ని బాధ్యతలు అప్పచెప్పాడు. అనేక మందికి వెలిగించేవారిగా మనల్ని ఏసీని ధరించుకోలేనప్పుడు తండ్రి చిత్తము ఆయన ధర్మశాస్త్రం ఆయన ఎలాగైతే లోబడ్డాడో మనం లోబడ్డం కోసం వచ్చాడట. ఆ పరిశుద్ధమైన ఆ బోధ విషయంలో పోరాడాలని వచ్చాడు దేవుడు. అనేక మందికి తెలియపరచాలని వచ్చాడు. ఆ దృశ్య లక్షణాలు మనసు 1:15 ఉంటాయి. అలాంటి అదృశ్య లక్షణాలు అవన్నీ, ఆ లక్షణాలన్నీ కలిగి అవన్నీ బోధిస్తూ శాస్త్రుల నీతి కంటేను పరిశీలి నీతి కంటేను మీ నీతి అధికము కాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేదు. శాస్త్రుల పరిశీలి చెప్తారు కానీ చేయరు కదా. వాళ్ళు వేసేసి సిలివేశారు కదా, ఎలా కూర్చున్నారు, ఎలాగా వేసేసి చంపేద్దామని. అలా వాళ్ళ చుట్టూ అలాంటి వాళ్ళు ఉన్నా
మరి దేవుని కంచె కాపుదల, ఆయన మహిమ స్వరూపైన దేవుడు మనతో నిత్యం ఉంటాడు అనమాట. అలా నిత్యం ఉండి ఆయన నడిపిస్తూ ఉంటాడు. ప్రతి శ్రమలో కూడా ఆయన నడిపిస్తూ ఉంటాడు. అలా నడిపిస్తూ ఉంటే మనము దేవునికి ఇష్టంగా నడవగలం, ఆ శ్రమలు ఓర్చుకోగలం. ఆ శ్రమలు ఓర్చుకుంటూ దేవుని రాజ్యంలో మనం ప్రవేశించగలం. ఇహలోకంలో అవి మనం ఈ పండుగ దినాల్లో మనం అవి ప్రకటించాలని దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు. ఆ శ్రమలు వచ్చినప్పుడే దేవుడు మహిమతో నింపుతాడట. మహిమ అంటే మనం కార్యాలు చేయగలం. కాబట్టి దేవుడు మరి మనకి అటువంటి మహిమ ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. 14 వచనంలో ఉంటుంది. 1 పేతురు 14 వచనంలో క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపైన ఆత్మ. ఏమాత్మది? మహిమా స్వరూపి. ఆయన మామూలు స్వరూపంలో లేడు. ఆయన ఎప్పుడైతే ఆయన దత్తపుత్ర ఆత్మను మనకి ఇచ్చాడో, దత్తపుత్రులుగా మనం చేసుకున్నాడో, ఆయన మనకి ప్రధానులుగా అధికారులుగా నిలబెట్టుకొని ఆయన శిరస్థై ఉండి కొన్ని బాధ్యతలు అప్పచెప్పాడో, మనం ఎలాగుంటామంటే మహిమా స్వరూపైన ఆత్మ ఎప్పుడు వస్తుందంట? ఆయన మనం నిందపాలు ఉంది. నిందలు ఎవరైనా వేసారు, రెండింతల ఆశీర్వాదం ఉంది. మొత్తం 5వ అధ్యాయంలో నిందల వారు అమ్మో ఏదేం చేస్తారో అని భయపడిపోయారు. నీకు మహిమా స్వరూపైన ఆత్మ ఉండదు, నువ్వు దేవుడి పని చేయలేవు, ఏసైన పోలి నడవలేవు, క్రీస్తు చేసిన మనసు ఉండదు, దెయ్యం మనసు వస్తుంది. ఆ టైం ఏ మనసు ఉందో అందుకే చెక్ చేసుకోవాలి. తెలుసుకోకుండా మరి ఆ మనసు ఏంటి అనేది మనకు తెలియదు కదా. దేవుని మనసు ఫస్ట్ తెలిస్తేనే కదా అర్థమవుతుంది, ఓర్చుకోగలరు. ఆ ఓర్చుకుంటే క్రీస్తు నామం నిమిత్తం మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు కనుక మీరు ధన్యులు అంటున్నాడు. ధన్యులు. ఆ ధన్యత్వం మనకి ఇచ్చాడు. మహిమా స్వరూపైన ఆత్మ మన మీద నిలబడితేనే మనం దేవుని బిడ్డలుగా మనం ఆయన పోలి అన్ని విషయాల్లో ఎదగలం. ఆయన శిరస్సుగా మనం ఉండి అన్ని బోధిస్తాడు. సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు సర్వసత్యంలోకి మనకు నడిపిస్తాడు. అనేకమైన బోధలు మరి బయలుదేరుతాయి కాబట్టి అవేవో పరీక్షించుకోగలం. వివేచన ఆత్మనిస్తాడు. దానివల్ల మనకి తెలుస్తుంది అన్ని కూడా, ఎవరు ఏంటి, ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, మనం అక్కడికి వెళ్ళాలో వద్దా, ఎలా ఉండాలి అన్ని విషయాలు బోధిస్తాడు. మీలో ఎవడునో నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోగువాడుకు కానీ బాధ అనుభవింప తగదు. అలా తోడుతో ఉండొద్దు అంటున్నాడు. నరహంతకులతో ఉండొద్దు అంటాడు. దొంగలతో, దుర్మార్గులతో, పరుల జోలికి మీరు పోవద్దు అంటాడు. ఎవడైనా క్రీస్తువాడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతను సిగ్గుపడక ఆ పేరుని బట్టి దేవుని మహిమపరుచుచున్నాడు. సిగ్గుపడకుండా దేవుని విషయంలో దేవునికి మహిమ కలగాలి. అది దేవునికి మహిమ అని చెప్పాలి. తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభము కాలము వచ్చి ఉన్నది, అది మన వద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఇంకేమవుతుంది? సువార్తకు అవిధేయులు అవుతున్నారు. మన ఇంటి దగ్గర నుండే ప్రారంభం అవుతుందంట దేవుని యొక్క తీర్పు. నీకు నేను ఇంత మహిమతో నింపిన ఆత్మనిస్తే, నీకు ఇన్ని విషయాలు నేను నేర్పిస్తే, ఇంత అభిషేకం మీకు ఇస్తే నువ్వు ఏం చేస్తావు అని దేవుడు తీర్పు అడుగుతాడు. నువ్వు ఏం బోధించావు, నువ్వేమి చెప్పావు? బోధకులు మరి కఠినమైన తీర్పు ఉంటాడు. మరి ఎలా ఉండాలి? దేవునితో మనం గడపాలి. ఆయన శిరస్సుగా ఉండి ఆయన ఏం చెప్తాడో అవే మాత్రమే మనం చేయాలి, కానీ మన ఇష్టం వచ్చినట్టు మనము చేయకూడదు. మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించిన దేవునికి న్యాయమే అంటున్నాడు. దేవునికి న్యాయమే. శ్రమపరిచిన వారికంట శ్రమ వస్తుందట. మనల్ని ఎవరైనా శ్రమపరిచారనుకో వాళ్ళకి శ్రమ వస్తుంది. శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా మీకు విశ్రాంతి వస్తుంది. మీకు విశ్రాంతి వస్తుంది, మనకి విశ్రాంతి వస్తుంది. వాళ్ళు మనకు శ్రమ పెడుతున్నారు అనుకో, వాళ్ళకి శ్రమ వస్తుంది. 2వ దశలోనికే పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించడం దేవునికి న్యాయమే అంటున్నాడు పౌలు. కాబట్టి మనకి విశ్రాంతి ఉంటుంది. యెహోవా ఏలాగో సెలవిచ్చుచున్నాడు, న్యాయం చేత ఆ పాత్రలోని త్రాగులు రాని
న్యాయము చేత ఆ పాత్రలోని త్రాగను రాని వారు నిత్యముగా దానిలోని త్రాగుచున్నారే, నీవు మాత్రము బొత్తిగా శిక్ష పోచున్నావా? శిక్ష తప్పించుకొనక నీవు నిత్యముగా త్రాగుదువు అని ఇర్మియా ప్రవచిస్తున్నాడు. నిత్యముగా నువ్వు త్రాగుతావు, శిక్ష తప్పించుకొనక నీవు నిత్యముగా ఈ శిక్షణని మరి తిరుగుబాటు చేసినప్పుడు ఆ శిక్షణని తప్పకుండా నీవు అనుభవించుకుంటావు అని ఇర్మియా ప్రవచిస్తున్నాడు. కాబట్టి దేవుని ఆ నీతి వస్త్రము ధరించుకోవాలి, దేవుని మనం ధరించుకోవాలి, క్రీస్తుని ధరించుకున్నారని యాకోబు పత్రికలో అన్నట్టు బాప్తిసం తీసుకోవాలంటే క్రీస్తుని ధరించుకుంటారట. అలా ధరించుకోవాలని దేవుడు ఆశపడుతున్నారు. దేవుని బిడ్డ మరి మొదటి కొరింథీ 2:8 మహిమా స్వరూపిణి మరి సిలువగా ఉందము అని లోకాధికారులు ఒప్పుకుంటారు. లోకంలో ఉన్న అధికారులు దేవుడు మహిమతో ఉన్న ఈయన్ని మాకు ముందే తెలుసుంటే ఈయన్ని సిలువ వేయకపోయి ఉందుము అని అంటున్నాడు. కాబట్టి మనం ప్రేమ మరి మహిమ గురించి, దేవుని యొక్క ఆత్మ గురించి మనం చెప్పుకున్నాం. క్రిస్మస్ దినాల్లో అటువంటివి ప్రేమను ధరించుకోవాలి, దేవుని ఆత్మను ధరించుకోవాలి, దేవుని మహిమను, ఆ మహిమ స్వరూపిని ధరించుకోవాలి, క్రీస్తు ఆత్మను. ఆ విధంగా మనం దేవుని ఆత్మ ఉందో లేదో అని మనం చెక్ చేసుకోవాలి, దేవునికి దొక్కబెట్టాలా లేదా అని చెక్ చేసుకోవాలి. 2 కొరింథీ 4:16 కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. అలా నూతన పరచబడాలి, సంపూర్ణులుగా మనం ఉండాలని ఆశపడుతూ దేవుడు మనకి మాటలు చెప్తున్నారు. కాబట్టి మాకు కావాల్సిన అనుదిన ఆహారము దినదినము మాకు దైత్యమని పరలోక ప్రార్థనలో చెప్తుంటాము. మనకు కావాల్సిన ఆహారం ఏంటి? దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడే మన మధ్య నివసిస్తున్నాడు. ఆయన శరీరధారి అని మొదటి యోహాను రాసిన పత్రిక 1:14 ఉంటుంది. అదే దేవుడు వెలుగే ఉంది. ఆ వెలుగు తీసుకురాడంటే మరి ఆ నక్షత్రము దేవుని జ్ఞానులను నడిపించింది. అలాగే మనము జ్ఞానులాగా అనేక మందిని దేవుని దగ్గరికి నడిపించేవారుగా అలా నక్షత్రం ఉండే జ్ఞానులకి తెలియట్లేదు, ఆ లోకాధికారులకు తెలియక సిలువ వేసేసారు. ఎన్నో విషయాలు చాలా మందికి తెలియక నశించిపోతున్నారు. మనం ప్రేమ అనేది ధరించుకోవాలి, మహిమను ధరించుకోవాలి, ఆయన మనస్సును ధరించుకోవాలి, ఆయన క్రీస్తుని ధరించుకోవాలి, టోటల్గా క్రీస్తుని ధరించుకోవాలి. క్రీస్తుని ధరించుకున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అలా మనం పండుగ చేసుకోవాలి. అలాగే దేవుని బిడ్డలు కలిసినప్పుడు మనం చెప్పగలిగి ఉండాలి. దేవుడు అవన్నీ కూడా వింటూ ఉంటారు అనమాట. అలా వింటాడని మనం ఒక భయంతో మనం అలా బ్రతకాలి. కాబట్టి దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధ ప్రేమగల దేవ, మహిమగల దేవ, పరిశుద్ధుడ అయా నీ కృపగల నామంలో, నీ మహిమగల నామంలో ప్రభా, ఆయా కాలం పరిపూర్ణమైనప్పుడు ప్రభా మనిషి కుమారుని లోకాలకు పంపించావు ప్రభా. మేము సంపూర్ణ అవ్వాలని ధర్మశాస్త్రంకి మరి లోబడిన వారిని విమోచించడానికి అయ్యా ఆయన లోబడి, ఆయా ధర్మశాస్త్రం లోబడి లేఖనాలు నెరవేర్చబడటానికి ఈ భూలోకానికి నాయన అయా మనిషి కుమారుడిగా వచ్చాడు ప్రభా. నా తండ్రి అయా దేవా, తండ్రి అనే దేవా, అయా మీరు ఆత్మస్వరూపిగా ఉన్నారు కాబట్టి మీ గుణాలు నాయన అయా తండ్రి అవన్నీ వివరించి చెప్పడానికి, నీ ప్రేమను వివరించడానికి అయా మనుషులు కూర్చున్నప్పుడే వాళ్ళ బాధలు అవుతాయి. మరి మాతో కూర్చున్న దేవుడిని కుమారుడిగా మాతో కలిసి అయా మరి మాట్లాడడానికి గురించి అవకాశాలు పడిపిస్తున్నాము. ముఖముఖంగా మాతో మాట్లాడేవు ప్రభా. పరిశుద్ధాత్ముడా మేము నాయన క్రిస్మస్ దినాల్లో ఏం కొనుక్కోవాలో, ఏం చేయాలో, ఏంటి వండాలో, ఇటువంటివి కాకుండా ఏది ధరించుకోవాలో అది కాకుండా ప్రభా అయా తండ్రి నాయన నిన్నే ధరించుకోవడానికి, క్రీస్తు చేసిన మనసు మేము కలిగి ఉండడానికి, క్రీస్తు కలిగిన సంపూర్ణత కలవాలి మాకు వరకు అన్ని విషయాలు మేము ఎదగడానికి సహాయం చేయండి. చేతుల బిడ్డలందరినీ కూడా అట్టి విధంగా దీవించండి, ఆశీర్వదించండి. అయా లోకానికి దేవుడు ఎందుకు వచ్చాడో అయ్యా మాకు అన్ని కూడా ఆయా నేర్పించడానికి, పాపంలో శాపంలో బంధకాల్లో ఉన్న వాళ్ళు విడిపించడానికి దేవా మీరు వచ్చారు ప్రభా. అయా అటు వారికి వెలుగుగా మేము ఉండడానికి, మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మమ్మల్ని కూడా వెలుగుగా చేయడానికి నీ రూపంలో మీరు సృష్టించుకున్నారు. నీ స్వరూపంలో
సృష్టించారయ్యా, నీ జ్ఞానం ఇచ్చారు, నీ అభిషేకం ఇచ్చారు అయా, నీ నామమును పంపించారు మా హృదయాల్లో ప్రభా. అయా మిమ్మల్ని పోలి మేము నడవడానికి మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని అట్టి విధంగా దీవించండి, నీ కృపలో భద్రపరచండి, నీ మహిమతో నింపండి నాయన, నీ అభిషేకంతో నింపండి, నీకు ఇష్టం లేని మాలోంచి తీసివేయండి ప్రభా. అయా ఆటంకపరుస్తున్న ప్రతి దురాత్మ శక్తులు యేసునామములో కాలిపోవును గాక, మహిమగల నామములో కాలిపోవును గాక, నీ శక్తి గల నామములో కాలిపోవును గాక. ప్రతి ఒక్కరి గృహాల్లో ప్రభా నీ సన్నిధానం ఉంచండి, నీ సంతోషం సమాధానంతో నింపండి. క్రీస్తు యేసును కలిగి మనస్సును ఆయన కలిగి ఉండడానికి అయా సాతాను మనసు తీసివేసి నీ మనసుతో నింపండి ప్రభు. కొరతలేని ఆత్మతో నింపండి, సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు సర్వ సత్యములోనికి నడిపించే ఆత్మను కుమ్మరించండి. మీరే అధ్యక్షత వహిస్తున్నారు, మీరే నడిపిస్తున్నారు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరాధించుకుంటే యేసే పరిశుద్ధ నామములో బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసము సదాకాలము తోడేంటి నడిపించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి వందనాలు. గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.